విడవలూరు మండలం ముదువర్తి గ్రామానికి చెందిన దళితుడు పట్టపు రోహిత్ ను కులం పేరుతో దూషించి అవమానించిన టీడీపీ నేత రఫీపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సల్మాన్ రాజు మాట్లాడుతూ అట్రాసిటీ కేసులో బలమైన సెక్షన్లు పెట్టకుండా కేసును నీరు ఖర్చే విధంగా నామమాత్రపు సెక్షన్లు నమోదు చేశారని, టీడీపీ నేత రఫీపై చట్ట ప్రకారం 306 BNS 108 సెక్షన్ల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. విడవలూరు మండలం ముదువర్తి గ్రామానికి చెందిన దళితుడు పట్టపు రోహిత్ ను కులం పేరుతో దూషించి అవమానించిన టీడీపీ నేత రఫీపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సల్మాన్ రాజు మాట్లాడుతూ అట్రాసిటీ కేసులో బలమైన సెక్షన్లో పెట్టకుండా కేసును నీరు గారించే విధంగా నామమాత్రపు సెక్షన్లు నమోదు చేశారని, టీడీపీ నేత రఫీపై చట్ట ప్రకారం 306 BNS 108 సెక్షన్ల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. విడవలూరు పోలీస్ స్టేషన్ కు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు చేరుకొని బాధితుల పక్షాన పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారిని విచారించారు. బాధితుడు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, దానికి సంబంధించిన వివరాలు ఉంటే విచారించి నిందితులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. మళ్ళీ మీరు ఈ విధంగా చేసేది ఉండేది నా ఎదురు పెద్ద నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో పట్టపు రోహిత్ అనే ఒక అబ్బాయి గత 1.5 సంవత్సరం క్రితం ఒక అమ్మాయిని తీసుకోబోయి వివాహం చేసుకుంటే దాన్ని ఆ గ్రామ లీడర్ అయినటువంటి ఎస్కే రఫీ గారు అతని మీద కేసు పెట్టించి ఈ కేసుని మామూలుగా నేను రాజీ చేస్తాను, నువ్వు వాయిదాలకు పోతుండు అని చెప్పి ఆ అబ్బాయిని మభ్యపెట్టి కేసు ఈరింకి వచ్చిన తర్వాత పిలవనంపించి ఆ అమ్మాయి తండ్రి ఈ గ్రామ నాయకుడు రఫీ గారు వీళ్ళిద్దరు కూడా నా కొడక మాలనా కొడక మా అమ్మాయి నీకు కావాల్సి వచ్చిందంటరా, 14 సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించు, లేకుంటే పోయి గెడ్డు ముందు దాకా సావరా నా కొడక అని అతన్ని మానసికంగా ప్రేరేపించి అతన్ని పిలిపించి వల్గర్ లాంగ్వేజ్తో అట్రాసిటీ యాక్ట్ వర్తించే విధంగా అతన్ని ప్రేరేపించినందుకు అతను మానసికంగా కుంగి గెడ్డు ముందు తాగటం జరిగింది. ఇది ఆ విధంగా చేసినందుకు మన పోలీసు వారు దాన్ని 41A కింద బెయిలబుల్ సెక్షన్లు పెట్టేసి దాన్ని నీరు గార్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రావాల్సినటువంటి 306(7)ని వెంటనే పెట్టి BNSS 108 ప్రకారం కేసు పెట్టి అతని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ముదివర్తి గ్రామంలో జరిగినటువంటి ఒక ప్రేమ సంఘటన అది చాలా అనర్థాలకి దారితీసింది. అక్కడే ఉన్నటువంటి రఫీ అనే అతనిని మానసికంగా ఇబ్బంది పెట్టి ఈ యొక్క కేసు పూర్వపరాలను అన్ని అతనికి తెలియపరిచి మానసికంగా కుంగిపోయే విధంగా అతనికి ఇబ్బంది పాలు గురి చేశాడు. కఠినంగా ప్రభుత్వం వారు అతను ఇబ్బంది పెట్టినటువంటి ఎత్తి మీద BNS సెక్షన్ 108 ప్రకారము అతని మీద ఆ సెక్షన్ ని తక్షణమే అతని మీద యాడ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ పార్టీ కార్యకర్తలకు నేనున్నారంటూ భరోసా ఇస్తూ ప్రతి కార్యకర్తను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మా నాయకులు మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తండ్రికి తగ్గ తనయుల మహిళా సమస్యలపై నిత్యం గలమెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి స్ఫూర్తినిస్తూ మహిళలకు భరోసానిస్తూ ఉన్న
వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారికి ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు రావుల ఇంద్రసేన గౌడ్, సర్వేపల్లి ఐటీ వింగ్ అధ్యక్షులు, రావుల దశరథ రామయ్య గౌడ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు ఎంపీటీసీ బిరదవోలు.